హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈ వీడియోలో సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ 2 చూద్దాము. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ వర్షన్. టైం వచ్చేసి 3 hours 15 minutes. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. ఇందులో కూడా మనకి సోషల్ వచ్చేసి 4 సెక్షన్స్ ఉంటాయమ్మా. సో సెక్షన్ 1 చూద్దాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ చేస్తుంది. టోటల్ 12 క్వశ్చన్స్ ఉంటాయమ్మా మనకి. ఈ సెక్షన్ నుంచి 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, మెటల్స్, రీసైకబుల్, ఫాసిల్ ఫ్యూయల్స్. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు. సెకండ్, హూ రోట్ ద బుక్ స్మాల్ ఈస్ బ్యూటిఫుల్. థర్డ్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ రా మెటీరియల్ ఈస్ అల్యూమినియం ఎక్స్ట్రాక్టెడ్. క్వశ్చన్ నెంబర్ 4, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనం మిస్ మ్యాచ్డ్ పేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద యంగ్ ఇటలీ. క్వశ్చన్ నెంబర్ 6, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన మనకి దాన్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. చూడండి, ద ఫస్ట్ వరల్డ్ వార్, పొటాటో ఫ్యామినా ఇన్ ఐర్లాండ్, ద గ్రేట్ డిప్రెషన్, రిండర్ పెస్ట్ ఆర్ క్యాటిల్ ప్లాగ్ ఇన్ ఆఫ్రికా. Question number 7, what is the coalition government? Question number 8, which of the following countries is an example for holding together federation? A. USA, B. Australia, C. Switzerland, D. India. Question number 9, define a multi-party system. Question number 10, a good way to measure the quality of life in countries across the world in comparing by fill in the blank picture చూడండి. Question number 11, show on bar graph. చైనీస్ టాయ్స్ 70%, అదర్ టాయ్స్ 30%. దీన్ని బార్ గ్రాఫ్ మీద మనం షో చేయాలి. 12th క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అకార్డింగ్ టు దేర్ లొకేషన్స్. ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఈజిప్ట్. సెక్షన్ 2, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయాలమా. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 to 16 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 13, డిఫైన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ mineral based industry. Question number 14, observe the given map and answer the following questions. ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ ఇచ్చారు. దెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి. వేర్ ఈస్ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్. విచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. సో ఇవి మనం ఆన్సర్ చేస్తే మన మ్యాప్ నుంచి చూసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిల్క్ రూట్స్. 16, explain the effect of the Great Depression of 1929 on the Indian economy. Question number 17, give examples for central list and state list. Question number 18, mention any 2 constitutional provisions that make India an secular state. Question number 19, what is the impact of globalization on India? Question number 20, write 2 slogans on consumer rights. Next, section 3, answer all the questions. Each question carries 4 marks. Every question answer చేయాలమా. 4 మార్క్స్ క్యారీ చేస్తుంది ఒక్కొక్క క్వశ్చన్. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ నుంచి 32 మార్క్స్ వస్తాయి మనకి. క్వశ్చన్ నెంబర్ 21, రైట్ ఏ నోట్ ఆన్ గుడ్ ప్రాక్టీస్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్, వై డూ యూ థింక్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 23, అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకు ఒక మ్యాప్ ఇచ్చారు ఇక్కడ. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు, అవి ఆన్సర్ చేయాలి. రైట్ 2 నేమ్స్ ఆఫ్ సీస్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మ్యాప్. రైట్ ద నేమ్ ఆఫ్ ద ఎంపైర్ విచ్ ఈజ్ ఆన్ ద సౌత్ ఆఫ్ ద మ్యాప్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద జర్మన్ ఎంపైర్. సో ఇది మనకి మ్యాప్లో ఉంటుంది, అది అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 24 క్వశ్చన్, హౌ డిడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ procure regular supply of cotton and silk textiles from India weavers. Question number 25, analyze the graph. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇస్తారు, అది మనం అనలైజ్ చేయాలి. చూద్దండి అది ఏ రిలేటెడ్ గ్రాఫ్ అనేది ఇక్కడ రాసింది చూడండి. పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011, దీని మీద గ్రాఫ్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 26, అప్రిషియేట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ రైట్స్. క్వశ్చన్ నెంబర్ 27, why do we use averages? Are there any illustrations to their use? Illustrate with your own examples related to development. Next, question number 28, explain how the consumers are exploited. Next, section 4,
Answer the following questions. Each question carries 8 marks. Each question has internal choice. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయాలమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఇందులో మెయిన్ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఏ రాయొచ్చు, ఐదర్ బి రాయొచ్చు. టోటల్ 40 మార్క్స్ వస్తాయి ఇక్కడ నుంచి మనకి ఈ సెక్షన్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 29. ఏ. ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్స్ ఏ రీన్యూవబుల్ రిసోర్స్. Or B. Explain the importance of agriculture in India. Next, question number 30. In that A, read the paragraph and comment on it. To the altar of this revolution, we have brought our youth as incense. ఇక్కడ చూడండి మనకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఇది మన హిస్టరీ రిలేటెడ్. సో దీంట్లో మనకి భగత్ సింగ్ గురించి ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ మొత్తం మనం అబ్జర్వ్ చేసి దీని మీద మనం ఒక కామెంట్ అనేది రాయాలి. నెక్స్ట్, ఆర్ B. Print culture would bring enlightenment. Do you agree? Justify your opinion. Next, question number 31. In that A, analyze the table. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు చూడండి మా. ఇయర్, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అని చెప్పేసి దీని మీద మనం ఇది అనలైజ్ చేసి రాయాలి. ఆర్ B, analyze the given graph. ఇక్కడ ఒక మనకి గ్రాఫ్ అయితే ఇచ్చారు. ఆ గ్రాఫ్ చూడండి. Sources of credit per ₹1000 of rural households in India 2012. ఓకేనా, దీన్ని కూడా అనలైజ్ చేసి రాయాలి. ఐదర్ ఏ రాయొచ్చు లేదా బి రాయొచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 32. ఏ. స్టేట్ వన్ prudential reason, one moral reason for power sharing with an example of each of these. Or B. Explain the characteristics of national party. Next, question number 33. A. ఇక్కడ చూడండి మనకి మ్యాప్స్ ఇస్తున్నారు మా. ఇండియా మ్యాప్ ఒకటి ఇస్తారు, బీలో వరల్డ్ మ్యాప్ ఒకటి ఇస్తారు. సో దీంట్లోనే మనకి ఇంటర్నల్ చాయిస్ రెండు అయితే మనం పాయింట్అవుట్ చేయాలి. ఇండియా మ్యాప్ పాయింట్అవుట్ చేయాలి అండ్ వరల్డ్ మ్యాప్ కూడా పాయింట్అవుట్ చేయాలి. దీంట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది చూడండి. 1. మాల్వా ప్లాట్యూ, 2. లూని రివర్, 3. ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్, 4. చిల్కా లేక్. ఆర్ 5. అమరావతి, 6. గుజరాత్, 7. ముంబై, 8. లక్షద్వీప్. అయితే ఇవి ఈ 4 పాయింట్అవుట్ చేయాలి లేదా ఈ 4 పాయింట్అవుట్ చేయాలి. నెక్స్ట్, బి. లొకేట్ ద గివెన్ ఫాలోయింగ్ మ్యాప్ ఆఫ్ వరల్డ్. 1. సౌత్ ఆఫ్రికా, B. మెడిటేరియన్ సీ, 3. బ్రెజిల్, 4. జపాన్. ఆర్ 5. మెక్సికో, 6. ఈజిప్ట్, 7. రష్యా, 8. చైనా. సో ఇక్కడతో మనకి పేపర్ 2 కంప్లీట్ అయిందిమా. ఇక్కడ చూడండి నేను రిటర్న్లో రాశాను కాబట్టి గ్రాఫ్స్ అనేవి నేను ప్రజెంట్ చేయలేకపోయాను. సో దాని రిలేటెడ్ అది ఏ రిలేటెడ్ గ్రాఫ్, ఏ రిలేటెడ్ ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ రాసి పెట్టాను కదా, అవి చూడండి. సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి, మోడల్ పేపర్స్ లేని వాళ్ళకి, సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది కొంచెం వేరే వాళ్ళకి కూడా ఏమంటారు పుష్ అవుతుంది కదా. సో వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ అన్ని బాగా రాయండి. థ్యాంక్ యూ.